జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణపతి మందిర 24వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో మూలవిరాట్టుకు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి సహస్ర కలశాభిషేకము, ఫల పంచామృతాభిషేకము, సహస్రనామార్చన, స్వామివారి పూజా కృతులను నంబి వేణుగోపాలాచార్య కౌశికతో పాటు సభాపతి గుళ్ళ విశ్వనాథ శర్మ, ఆలయార్చకులు శంకర్ శర్మలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ఫలపుష్పాదులతో చక్కగా అలంకరించి మంగళహారతులను సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గణనాథునికి అభిషేకాలు తిలకించి నేత్రానంద భరితులయ్యారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను, అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ సభ్యులు కోటగిరి శ్రవణ్ కుమార్, కన్వీనర్ జిల్లా ప్రభాకర్, యాదగిరి మారుతిరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ జేఆర్ దేశాయ్, కోటగిరి రవీందర్, జక్ల శ్రీనివాస్ భక్తులు పాల్గొన్నారు. नमस्ते अस्तु लंबोदराय एकदंताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरमूर्तये नमो नमः। ओम नमस्ते गणपतये प्रत्यक्षं तत्त्वमसि एव केवलं कर्तासि एव केवलं कर्तासि एव केवलं भक्तासि सर्वं खलु विष्णु पश्चात्तास्तितो नित्यं शिक्षप्रयात् मगः सत्यं वच्मि अवधातारो अवमोज्ञानं
शिष्यं अब पुरस्कार अब दक्षिणाकार अब धनाकार त्वमांगमय संदिग्मयः त्वं नामयो विघ्नमयोऽसि पास्तुष्टमे सर्वं जगन्ते प्रत्येकि మన లక్ష్మీ గణేశ మందిరం యొక్క ద్వితీయ పుష్కరోత్సవం 24వ వార్షికోత్సవం ఈరోజు త్రైయాయనిక 3 రోజుల కార్యక్రమం. ఆదివారం సంకష్టార చతుర్థి జరిగింది. సోమవారం రోజు స్వామివారికి బిల్వార్చన దీపాలంకరణ జరిగింది. మంగళవారం స్వామివారికి దుర్వార్చన సహస్ర మోదక హవనం జరిగింది. ఈరోజు స్వామివారికి సహస్ర కలశములచే మన జగదాలయం గురువులు లక్ష్మీ గణేశ మందిరం వైదిక సలహాదారులు వారి స్వహస్తములతోని ఈరోజు సహస్ర కలశాభిషేకం ఇప్పుడు జరుగుతుంది. అందరూ కూడా దీన్ని తిలకించి ఆనందించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. మన మందిరము 2001 సంవత్సరంలో మాఘ బహుళ సప్తమి రోజు శ్రీ 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 హంపి విద్యారణ్య భారతి స్వామి కరకమములచే శ్రీమాన్ నమ్మి వేణుగోపాలాచార్యులు వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో 2001 ఫిబ్రవరి 14 మాఘ బహుళ సప్తమి రోజున ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. 9 సంవత్సరాలకు 9 రోజులు కూడా అందరి భక్తుల సహకారంతో 9 రోజులు భజన కార్యక్రమంతో 9 రోజుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పుష్కరోత్సవం 12 సంవత్సరాలకు 12 రోజులు భజన అన్ని పండ్ల రసాలతో అభిషేకం. అప్పుడు కూడా సహస్ర కలశాభిషేకం జరిగింది. అప్పుడు హంపి విద్యారణ్య భారత స్వామి వారు కూడా రావడం జరిగింది. మన వేణయ్య గారు కూడా వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగింది. 21 సంవత్సరంకు వినాయకునికి ఇష్టమైన సంఖ్య కాబట్టి 21 సంవత్సరం కూడా ప్రత్యేక పూజలు హంపి విద్యారణ్య భారత స్వామి కూడా రావడం జరిగింది. తిరిగి 2వ పుష్కరోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది. భగవద్భక్తులందరి సహాయ సహకారాలతోని ఈ కార్యక్రమాన్ని సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దుకోవడం జరిగింది. ఇక్కడ పూజలో సంకష్టార చతుర్థి కానీ లడ్డు వేలంలో కానీ సంకష్ట హోమం మీద కూర్చున్నా కానీ భక్తులందరికీ కూడా ఎటువంటి కోరికలున్నా తీరడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా స్వామివారి వాహనమైన మూషిక వాహనాన్ని కూడా ప్రతిష్ఠించుకోవడం జరిగింది. నిన్నటి రోజున కూడా కొబ్బరికాయలు కొట్టే స్థలంలో లక్ష్మీ గణపతిని కూడా మన శ్రీమాన్ నమ్మి వేణుగోపాలాచార్య కౌశిక్ గారు 11 గంటల 20 నిమిషాలకు ప్రతిష్ఠ చేయడం జరిగింది. శ్రీ గణేశముభాస్యం సేవకాభీష్టదాయకం ఏకదంతం ఉమాపుత్రం నమామి గణనాయకం. భగవద్బంధువులారా, ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత ఎల్లకాలం పని ఉంటుంది. ఆలయం అంటే లయం అంటే ఎన్నటికో ఒకనాటికి పోయేది. ఆలయం అంటే ఎప్పటికీ పోకుండా ఉండేది. ఆ పోకుండా ఉండే దాని పేరే ఆలయం అంటారు. మరికొన్ని సంస్థలకు కూడా ఆలయంగా పేరు పెట్టుకుంటారు. విద్యా సంస్థకు విద్యా ఆలయం, విద్యాలయం. చదువుకున్న వాళ్ళు చాలామంది అందులోంచి
చదువు పూర్తి కాగానే వెళ్ళిపోతారు, కానీ మళ్ళీ చదువుకునే వాళ్ళు వస్తారు. అది ఎప్పటికీ ఉంటుంది. విద్యార్థిగా జాయిన్ అయిన వాడు ఉపాధ్యాయులుగా కూడా అందులో పనిచేసే యోగం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. 5 ఏళ్లకు బడికి వెళితే 55 ఏళ్లకు బయటకు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అది చదువు అయిపోగానే అక్కడి నుంచి వెళ్ళి వస్తుంది. అది విద్యాలయం. అట్లాగే మరొక ఆలయం ఉంది, వైద్యాలయం దానికి పేరు. ఈ శరీరానికి ఏదైనా కొంచెం అవసతి కలిగినటువంటి యొక్క పరిస్థితులు ఏర్పడితే అక్కడికి వెళ్ళిపోతాం. అయ్యా నా శరీరం నాదే, డబ్బు నాదే, అవస్థ నాదే, కానీ నేను దీన్ని నీకు చూపించదలుచుకున్నాను, వైద్యుడికి చూపిస్తాను. సరే, అక్కడ వైద్యం పూర్తి కాగానే మళ్ళీ మన ఇంటికి వస్తాం. కానీ వైద్యాలయం అట్టగే ఉంటుందండి. మన తర్వాత ఇంకోటి జాయిన్ అవుతుంది, వైద్యాలయం. దాని తర్వాత గ్రంథాలయం అని కూడా ఒక దానికి పేరు. గ్రంథాలు చదువుకోవడానికి వీలయ్యేటువంటి ఒక ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆ గ్రంథాలయంలో పుస్తకాలు చదువుకుంటాం. మన అవకాశం ఉన్నంత కాలం అయిపోయిన తర్వాత వెళ్ళొస్తాం. కానీ గ్రంథాలయం అట్టగే ఉంటుంది, ఇంకోటి వస్తారు చదువుకోవడం. అట్లాగే న్యాయాలయం అని ఒకటి ఉంది. ఎవరికైనా ఏదైనా తనగని సమస్య వచ్చి ఆయనకు అన్యాయం జరుగుతుంది అంటే న్యాయాలయానికి వెళతారు, కోర్టుకు. ఏదో కొంతకాలానికి మీకు న్యాయం జరుగుతుంది, వెళ్ళొస్తాడు, కానీ అది అక్కడే ఉంటుంది. అట్లాగే ధర్మాలయం అని ఒకటి ఉంది. ధర్మాలయం అంటే ఏమిటంటే మనం పిలుచుకుంటాం ఇంగ్లీష్లో పోలీస్ స్టేషన్ అంటారు. అక్కడ ఏదైనా అధర్మ ప్రవర్తన కలిగిన వాడికి తగినటువంటి దండన విధించేటువంటి యొక్క స్థితి అక్కడ ఉంటుంది. అలాగే ఇవన్నీ ఆలయాలకి అవసరాన్ని బట్టి వెళతాం, అవసరం అయిపోయిన తర్వాత వస్తాం. వ్యాధి వస్తే వైద్యాలయానికి వెళ్తాం, విద్య కోసం గ్రంథాలయానికి వెళ్తాం. ఆ తర్వాత ఏదో న్యాయాలయానికి ఇలా అవకాశాన్ని బట్టి వెళుతూ ఉంటారు. కానీ ఎల్లకాలం వెళ్ళేటువంటి ఒక ఆలయం ఏదైనా ఉందా? తల్లి గర్భవాసంలో ఉన్నప్పటి నుంచి తుది శ్వాస వదిలేంత వరకు వచ్చేటువంటి ఒక జీవుడికి నిజమైన ఆలయం ఏమిటి అంటే దేవాలయం అంటారు. ఇది ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ ఉండాలి, తరతరాలుగా వస్తూ ఉంటుంది, తరతరాలుగా సేవిస్తూ ఉంటారు. ఆ ఆలయాన్ని ఆగమ శాస్త్రం అనే ఒక శాస్త్రం, వైద్యానికి వైద్య శాస్త్రం, న్యాయానికి న్యాయశాస్త్రం, విద్యకు విద్యాలయంలో రకరకాల గ్రంథాలు ఉంటాయి. అట్లాగే ఆలయ నిర్మాణానికి సంబంధించిన శాస్త్రం పేరేమిటి అంటే ఆగమ శాస్త్రం. ఏ పని చేసినా కూడా ప్రమాణం ఏమిటి అంటే అది వేదంలో ఉండాలి. ఆ విషయం ఏదో వేదంలో ఉండాలి. వేదం చదివితే మనకు అర్థం కాదు కనుక దాన్ని వ్యాసుడు లాంటి మహానుభావులు శాస్త్రాలుగా రాశారు. శాస్త్రం అంటే ఇది చెయ్యాలి, చేయొచ్చు, చేయరాదు అని నిర్ణయం చేశారు ఎప్పుడో ప్రాచీనంలో మన మహర్షులు.